క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి సువిశేషంలో మనం విశ్వాసం గురించి ధ్యానించబోతూ ఉన్నాం. చిన్నప్పటి నుండి తల్లిదండ్రులు మనం విశ్వాస బాటలో నడిపిస్తూ ఉంటారు. మనం పూజలో పాల్గొన్నప్పుడు కానీ, లేదా సత్యోపదేశం నేర్చుకున్నప్పుడు కానీ విశ్వాసం గురించి నేర్చుకొని ఉంటాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి సువిశేషంలో పాలనాధికారి యొక్క విశ్వాసం గురించి ధ్యానించబోతూ ఉన్నాం. పాలనాధికారి యేసు దగ్గరికి వచ్చి తన కుమార్తె కొరకు ప్రాధేయపడుతూ ఉన్నారు. నా కుమార్తె మరణించింది, నీవు వచ్చి చేయి చాపినచో మరలా జీవిస్తుంది అని ప్రాధేయపడుతూ ఉన్నారు. ఇక్కడ మనం గమనించవలసింది, ఆయన పాలనాధికారి, రాజ్యం మొత్తం ఆయన చేతిలో ఉంది. కానీ కూడా యేసు వచ్చి తన చేయిని చాపినచో తన కుమార్తె మరలా జీవిస్తుంది అనే ఆయన ఒక విశ్వాసం. ప్రియ సహోదరి సహోదరులారా, అదే కాకుండా ఈనాటి సువిశేషంలో మనం 12 సంవత్సరాల నుంచి రక్తస్రావంతో బాధపడుతున్న స్త్రీ యొక్క విశ్వాసాన్ని చూస్తూ ఉన్నాం. ఆమె యేసుక్రీస్తు యొక్క అంగి అంచును తాకినచో నేను స్వస్థత పొందేదను అని ఆమె యొక్క విశ్వాసం. ఇక్కడ మనం 2 రకాల విశ్వాసాలను చూస్తూ ఉన్నాం. ఒకరు తమ కుమార్తె కొరకు వచ్చి ప్రాధేయపడుతూ ఉన్నారు, మరి ఒకరు తమ కొరకు తాము ప్రాధేయపడుతూ ఉన్నారు. ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, ఎన్నో మార్లు మన జీవితాలలో మన కొరకు మనం ప్రార్థిస్తూ ఉంటాం, కానీ ఇతరుల కొరకు కూడా ప్రార్థించాలి అని యొక్క అంశాన్ని మనం నేర్చుకుంటూ ఉన్నాం. ప్రతిరోజు మనం దివ్య బలి పూజలో పాల్గొంటూ ఉన్నాం. మరి మన యొక్క విశ్వాసం ఎలా ఉంది అని మనం ఒకసారి ధ్యానించుకోవాలి. అంగి అంచిని తాకిన చాలు నేను స్వస్థత పొందేదను అని ఆ స్త్రీ యొక్క విశ్వాసం. మరి ప్రతిరోజు దివ్య బలి పూజలో ద్రాక్ష రసాల రూపంలో మనలోకి స్వయంగా యేసుప్రభువే విచ్చేసి వస్తూ ఉన్నారు. మరి రోజు దివ్య బలి పూజలో పాల్గొంటున్న మన విశ్వాసం పెంపొందుతుందా లేదా క్షీణిస్తుందా అని మనం ధ్యానించుకోవాలి. మరి మన విశ్వాసం క్షీణించినట్లయితే విశ్వాసంలో ఎదిగేలా మన కృపను దయచేయమని మనం ప్రార్థించుకుందాం.